ఏయ్ ఏయ్లే, ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఆయన నన్ను తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఆయన ఎవరో నాకు తెలీదు. ముందు కిందకి దిగు. ఎంత దర్జాగా పడుకున్నాడు. ఎవరు తీసుకొచ్చారా? రాత్రి నాకు ఆకలేసింది, అందుకని నేను ఆయన్ని అన్నం పెట్టమని అడిగాను. ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అన్నం పెట్టాడు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆయనే అన్నాడు ఇక్కడే పడుకోమని. మీరలా కోపడకండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరే, ఇంతకు నువ్వు ఎవర్రా బాబు? నేనొక అనాథన అమ్మగారు. మా అమ్మ చనిపోయింది, మా నాన్న వెళ్ళిపోయాడు. ఒక రకంగా వీడు భీమ్ లాంటివాడు అనుకో. వీళ్ళమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న పారిపోయాడు. కానీ నువ్వు మాత్రం వీడిని భీమ్ అనుకోవద్దు. నువ్వు గనక వీడిని భీమ్ అనుకుంటే అప్పుడు వీడిని ఇంట్లో నుంచి ఎలా వెలగొట్టాలని ఎత్తులు వేస్తుంటా. ఎందుకంటే ఇప్పుడు వీడు ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇదిగో బాబు, పాలు తాగు. నువ్వు వెళ్ళి నా కోసం టీ పెట్టు. వద్దండి, నేను పాలు తాగను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే. మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? లేదు బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నీకులాగా నాకు కూడా ఒక చిన్న కొడుకున్నాడు. వాడి దృష్టిలో నేను కూడా పారిపోయిన మీ నాన్నలాగనే. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నాకు కాస్త ఊరటగా ఉంటుంది. నేను ఒక పాపం చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇదిగో బాబు, పాలు తాగు. వద్దు, నేను తాగనండి. తాగకపోతే మీ నాన్న మీద ఒట్టు. తాగు. చూడు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజు నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. పాలు తాగు బాబు. వెళ్ళు భీమరా, ఇంటికెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు. త్వరలో వార్షిక పరీక్షలు రాబోతున్నాయి. ఏమైంది భీమ్? ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఆఖరి పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఇప్పుడు నాది ఈ నోట్స్ అయిపోతుంది అన్నయ్య. నా దగ్గర ఇంకొక నోట్స్ లేదు. నాన్న ఉంటే వెంటనే కొత్త పుస్తకం కొనుక్కోమని నాకు డబ్బులిచ్చేవాడు. కానీ భీమ్, ఇప్పుడు నాన్న మన దగ్గర ఉండడం లేదుగా. మరి నువ్వు పుస్తకం లేకుండా ఎలా చదువుకుంటావు? ఏం పర్వాలేదులే ఆనందన్నయ్య, నేను నోట్స్ లేకపోయినా చదువుకుంటాను. నేను మనసులో చదువుకుంటాను. ఈ నోట్స్లు పెన్నులు కేవలం సాధనాలు మాత్రమే. రండి పిల్లలు, పాలు ఇంకా టీ తాగండి. అందరికీ టీ ఇవ్వు. ఇక్కడ భీమ్కి పాలివ్వు. నేను లోపలికెళ్ళి పాలు తాగుతూ అలాగే కాసేపు చదువుకుంటాను. నన్ను చంపేదాకా నిద్రపోడు. నా కడుపున సంతానం వద్దంట. కానీ దారినపై బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాడిలో భీమ్ని చూసుకొని తృప్తి పడుతున్నాడు. జీజాబాయ్, నువ్వు ఇదేగా అన్నావు నేను భీముని కలవద్దని? కలవను.
కానీ ఆ బయట ఉన్నాడే పిల్లాడు, వాడు నా కొడుకు భీమ్ లాంటి వాడే. వాడితోటి నేను పూర్తిగా అలాగే వ్యవహరిస్తాను, నా కొడుకు భీమ్తో వ్యవహరించినట్టుగానే. అప్పుడు దానివల్ల నాకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకా నాకు ఇలా కూడా అనిపిస్తుంది, కర్తవ్యాన్ని వదిలేసి ఏదైతే మహాపాపం చేశానో దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని. ఈ విధంగానైనా నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు ఈ విషయంలో నాకు అస్సలు అడ్డుపడొద్దు. చూడు జీజాబాయ్, నా బాధని అర్థం చేసుకో. నా బాధ ఏదో ఒక రకంగా తీరాలి. నీకు ఆ పిల్లాడితో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడొద్దు, కానీ వాడిని ఏమీ బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. అలా చేస్తే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది నా ఆదేశం కాదు, నా విన్నపం. ఇప్పుడు నేనేమైనా అన్నానంటే వ్యవహారం ఇంకా బెడిసి కొడుతుంది. నేను వెళ్ళి వంటకి ఏర్పాట్లు చేసుకుంటానండి. తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటారు తమ పిల్లల దృష్టిలో వాళ్ళు గొప్పగా ఉండాలని. కానీ భీంబాబు, నీ చేతగాని తండ్రి నీ దృష్టిలో ఆదర్శంగా ఉండలేకపోయాడు. ఏం తెలుసు, ఇలా చేస్తేనైనా నీ దృష్టిలో పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతానేమో, నీ దృష్టిలో ముందున్నట్టుంటానేమో. ఒకవేళ ఇది నా పాపానికి ఫలితం కాదు కదా? ఆ రోజు భీమరావుకి వచ్చిన డబ్బులు నేను పోస్ట్ మ్యాన్ దగ్గర దోచుకున్నాను. ఇప్పుడెవరో నా డబ్బు దోచుకున్నారు. భీమ్, నాకు నిన్నే అనుమానం వచ్చింది, కానీ ఈరోజు నేను నిన్ను పట్టుకున్నాను. నాకు నీ గురించి ఎంత బాగా తెలుసంటే నేను నీ కదలికలను బట్టి చెప్పేయగలను నువ్వు ఎప్పుడేం చేయబోతున్నావని. సరే ఆనంద్ అన్నయ్య, నేనేదో కొంచెం పాలు మిగిల్చాలనుకున్నాను, దాంట్లో తప్పేముంది? తప్పేమీ లేదు భీమ్, కానీ నువ్వు ఒక్కడవే త్యాగం చేయడం ఎందుకు? అత్త, మంజుల, తులసి, ఏమైంది? చూడత్తా, మీకు తెలుసా భీమ్ ఏం చేస్తున్నాడు? ఇంటిలోకి వచ్చి తన వంతు పాలు గిన్నెలో పోసేస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకోసారి టీ తాగుతామని. నాకు నిన్నే అనుమానం వచ్చింది, పాలు ఎలా ఎక్కువ అవుతున్నాయని. నేను అప్పుడే ఊహించుండాల్సింది ఇది నీ పనేనని. ఈ రోజు నుంచి నేను కూడా టీ తాగను. మన ఎవ్వరమూ టీ తాగద్దు. రేపటి నుంచి అసలు మన ఇంట్లో టీ పెట్టొద్దు. పేదరికం ఎన్నిటినో లాక్కుంటుంది. ఇప్పుడు అందరికీ టీ దూరం చేసింది, నాకు పాలని దూరం చేసింది. జీవితాంతం గుర్తుంచుకుంటాను. అలాగే ఇది కూడా గుర్తుంచుకుంటాను. మిగతా సమస్యలతో పోరాటంతో పాటు పేదరికంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది మేము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. రండి సోదరులారా, అందరూ రండి, వచ్చి చందాలివ్వండి. మన సర్వజ్ఞ స్వామీజీకి ఆలయం నిర్మించాలి, విగ్రహం చేయించాలి. రండి సోదరులారా, త్వరగా రండి. సర్వజ్ఞ స్వామీజీకి గుడి కట్టడానికి చందాలు ఇవ్వండి. రండి, అందరూ రండి.
ఇంట్లోకి సరుకులు తీసుకోకుండా ఈ చందా ఇచ్చాను. స్వామీజీ గారికి చెప్పండి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమని. తప్పకుండా తప్పకుండా స్వామీజీ తలుచుకుంటే నీకెంతగానో మేలు చేస్తాడు. రండి, గుడి కోసం చందాలు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి, స్వామీజీకి గుడి కట్టడానికి నా వంతు చందా. ఆగు నానా, ఆగు ఆగు. ఎంతకాలం చందాలు అడుగుతుంటారు మీరు? గుడి కట్టడానికి పూర్తి డబ్బులు పోగేంత వరకు అడుగుతూనే ఉంటాం. నానా, నువ్వు వీళ్ళకిచ్చే చందా తర్వాత ఇద్దు గాని ఇప్పుడు నేను పుస్తకాలు కొనుక్కోవాలి. ఈ డబ్బు నాకివ్వు నానా. బాబు, దానం చేయటంలో ఈ విషయానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక గొప్ప శుభకార్యం కోసం అందరికంటే ముందు ఎవరు దానం ఇస్తున్నారన్నది. దానివల్ల ఇది తెలుస్తుంది వాళ్ళది ఎంత పెద్ద మనస్సో. వాళ్ళు ఎంత ఎక్కువ చందా ఇస్తే అంత తొందరగా భగవంతుడి కృప వాళ్ళ మీద ఉంటుంది. కానీ నాన్న, నేను పుస్తకాలు లేకుండా ఎలా చదువుకోవాలి? అరే నోర్ముయ్, ధర్మం ముందు మిగతావన్నీ తక్కువే. నీ చదువు సవ్యంగా సాగాలంటే ముందు దేవుడి దయ ఉండాలి. నాన్న, నువ్వు వీళ్ళకి తర్వాత ఇవ్వచ్చుగా. రే కాసేపు నువ్వు నోరు మూసుకో. సర్వజ్ఞ స్వామి కార్యంలో అడ్డుపడితే నీకు పాపం తగులుతుంది. అర్థమైందా? సిద్ధాంత్ గారికి దండం పెట్టు. ఈ రోజు నువ్వు మన ధర్మం కోసం దానం ఇచ్చావు. స్వామీజీ నీకు తప్పకుండా మేలు చేస్తాడు. చందాలివ్వండి, గుడి కోసం చందాలివ్వండి. అందరూ రండి. పద. ఆగండి. అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని ఆపాలని, ఆపి చెప్పాలని, తనకి పుస్తకాలు కొనివ్వమని. కానీ మీరు ఆగరు, అందుకే మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను పుస్తకాలు కొందామనుకుంటే, కానీ మీ దగ్గర డబ్బులున్నా కూడా మీ అబ్బాయి అడుగుతున్న పుస్తకాలు కూడా కొనివ్వడం లేదు. అరే దేవుడు, గుడి, ధర్మం అవన్నీ ముందు, ఆ తర్వాతే చదువుగిదు అన్ని. కానీ మీరు ఈ విషయం కూడా ఆలోచించాలి. మీ అబ్బాయి భవిష్యత్తుకి ఏది మంచిదో అని, ఏది చెడ్డదో అని. కేవలం మీ అబ్బాయి ఒక్కడి భవిష్యత్తు గురించే కాదు, మొత్తం సమాజం భవిష్యత్తు కోసం. స్వామీజీ లాంటి వాళ్ళకి గుడి కట్టడమా, లేకపోతే చదువుకొని ఉద్యోగం లేక వ్యాపారం చేయటమా? టీ కొట్టు మంగేష్, వాడిని నా జీవితంలో ఆప్తమిత్రుడిగా భావించాను. వాడు నా డబ్బులు దోచుకోవాలని కుట్ర పన్నాడు. ఇంకొక పక్క భీమరావు, వాడిని నేను జీవితాంతం ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. వాడు నా డబ్బులు తిరిగిచ్చాడు. తన సొంత అన్నయ్యని జైలుకు పంపించాడు. అసలేం అర్థం కావట్లేదు, ఎవరిని ఏ దృష్టితో చూడాలో. ఇలాంటి సమయంలో మనిషి ఎప్పుడూ తనని తాను సంభాళించుకోవాలి. శాస్త్రాల్లో రాసుంది, మనిషికి ధనం మీద ఎంత ఎక్కువ వ్యామోహం ఉంటుందో వాళ్ళు ఆ ధనానికి అంతే దూరమవుతారట. మనిషి ఖాళీ చేతులతో పుడతాడు. పోయేటప్పుడు తన వెంట పాపపుణ్యాల్ని తీసుకువెళ్తాడు. నీ దుకాణంలోని వెండి బంగారం కాదు. కాని స్వామీజీ, నా బాధంతా ఎందుకంటే మంగేష్ నా మిత్రుడు. నాకు తెలిసినంతవరకు మీరే వాడికి చెప్పి ఉంటారు. సరిగ్గానే చెప్పావు. అతనికి మేమే చెప్పాం. ఎందుకంటే మేము ధనం పట్ల నీకున్న వ్యామోహాన్ని పోగొట్టాలనుకున్నాము. ఇదే మేము చూడాలనుకున్నాం. ధనం పోతే నువ్వు ఏ రకంగా ప్రతిస్పందిస్తావునని. మొదట మేమిలా అనుకునేవాళ్ళం. నువ్వు ఆ భగవంతుడికి మాకు నమ్మకస్తుడవని అనుకున్నాం. కాని కాదు, మా అంచనా తప్పయ్యింది. స్వామీజీ, ఇది నేను సంపాదించుకున్న డబ్బు. ఇక నాకు తెలిసి న్యాయంగా చెప్పాలంటే దానాలు ఇష్టంతోనే చెయ్యాలి. న్యాయబద్ధంగా చూసుకుంటే ఇది కూడా నిజమేగా. భీమరావు వాళ్ల జాతి వాళ్ళు మనం తయారు చేసిన నీళ్లు తాగటం లేదు.
ప్రకృతి ప్రసాదించిన నీళ్లు తాగుతున్నారు. మనం తయారు చేసిన గాలి కాదు, ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. అయినా కూడా మనం వాళ్ళని ఆపుతున్నాం. నువ్వు కూడా వాళ్ళని ఆపుతున్నావు. ఎందుకు? తర్కం ఎక్కడ అంతమైపోతుందో సేఠన్ సుఖలాల్, ధర్మం అక్కడి నుండే ఆరంభమవుతుంది. ధర్మంలో నుంచి తర్కాన్ని పక్కన పెడితే కేవలం గుడ్డి నమ్మకమే మిగులుతుంది. ఇక స్వామీజీ ధర్మం ఏదైతే ఉందో, దేన్ని ప్రజలు ధర్మంగా భావిస్తున్నారో అది తప్పుడు ధర్మం. వార్షిక పరీక్షల దగ్గరికి వచ్చాయి. నా రాత పుస్తకం మొత్తం అయిపోయింది. భీమరావు, ఇక్కడేం చేస్తున్నావు? గురువుగారు, నా రాత పుస్తకం అయిపోయిందండి. నా దగ్గర డబ్బులు లేవు. అందుకని నేలని పుస్తకంగా చేసుకొని ఈ ఎండిపోయిన పుల్లని కలముగా చేసుకొని అభ్యాసం చేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఓ బాబు, ఇట్రండి. మీరందరూ ఇక్కడికి రండి. రండి, ఇక్కడికి రండి. మీరు కూడా రండి బాబు. చూడండి, మీరు ఈ ఉదాహరణ ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. ఎందుకంటే భీమరావు ఒక తక్కువ జాతి అబ్బాయి కాబట్టి. కానీ నేడు నా 55 ఏళ్ల జీవితంలో ఇప్పటిదాకా ఎవరిని ఇలా చదవటం చూడలేదు. రాత పుస్తకం అయిపోయిందని ఈ నేలనే పుస్తకంగా చేసుకుని చదువుకుంటున్నాడు. చూడండి, భీమరావు ఇలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. మీరందరూ దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోండి. కానీ ఇది ప్రేరణ. స్వయంగా ఈ భీమరావుకి, మనందరికీ, ఇంకా మన పిల్లలకి, భావితరాల వాళ్ళందరికీ కూడా భీమరావు, నీ ప్రేరణాపూరితమైన చదువు మా నేల మీద కొనసాగటానికి వీల్లేదు. మా మట్టి మైల పడిపోతుంది. ఈ సేఠ్ మా మీద విరక్తితోటి భీమరావు పట్ల మెత్తబడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పూర్వపు కుళ్ళు బుద్ధి తిరిగి వచ్చింది. చూడు భీమరావు, ఇక్కడే కాదు, సతారాలో ఎక్కడైనా సరే నువ్వు ఈ విధంగా చదువుకున్నావంటే మేము నిన్ను ఆపి తీరతాం. అవునా సోదరులారా? సేటుగారు, మీరు చదువు అనే వెలుగుని నీళ్లు పోసి బురద చల్లి ఆపలేరు. ఇప్పుడు నా గురువు ఎదురుగా ఉన్నారు. అందుకని అత్యంత విశ్వాసంతో చెప్తున్నాను, మీరు ఏమైనా చేసుకోండి,
నేను చదువుతూనే ఉంటాను. ఎంతగా అంటే ఈ ప్రపంచంలోని నేల అంతా అయిపోయేదాకా, ఇంకా మీరు నీళ్లు పోసి అలసిపోయి ఆగిపోయేదాకా.